ఒకసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించి బీఆర్ఎస్ నేతల్లో బగ్గుమన్న విభేదాలు అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్. గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే నిన్న గువ్వల బాలరాజు ఎంపీ రాములపై వ్యాఖ్యలు చెప్పాయి. అయితే ఇద్దరు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఒకటి ఎమ్మెల్యే. అయితే తన నియోజకవర్గంలో ఎంపీ కొడుకు తన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు కట్టడంపై గతంలోనే హెచ్చరించానని, అయినా మానుకోవడం లేదు, ఇది మంచి పద్ధతి కాదంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. అయితే తను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి భరత్ దానికి ఇలా వ్యవహరించడం కొంత ఇబ్బంది కలుగుతుందని గోల బాలాజీ మొత్తంలోనే రాములతో చెప్పినట్టు సమాచారం. అయితే ఇంకా అటువంటి పద్ధతి మార్చుకోవడంతో నేరుగా ఎంపీ రాములకు ఫోన్ చేసి డైరెక్ట్ గా బెదిరించడం కొంత సంచలనం చేస్తుంది. అయితే నా నియోజకవర్గంలో నీ కొడుకు పెత్తనం ఏంటంటూ రాములు డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి జిల్లా ఉమ్మడి వ్యాప్తంగా సంచలనం చేసింది. అయితే తను ప్రత్యేక అధికారులను వినియోగించి చర్యలు చేపడతానంటూ ఇటువంటి మల్ల రాజకీయాలు తన నియోజకవర్గంలో ఏదైతే అచ్చంపేట నియోజకవర్గంలో నడవని, అయితే తను ప్రత్యేక అధికారాలు ఉపయోగించాల్సి కూడా అని కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే నాగర్ కర్నూలు ఎంపీ మరియు గువ్వల బాలరాజుకు మొదటి నుంచి పార్టీలో పడటం లేదని కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అది ఈ సంఘటనలతో నిజమేనంటూ పార్టీ కార్యకర్తల్లో కూడా కొంత అనిశ్చితి నెలకొంది. అయితే గతంలోనే తాను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశానని, ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించానంటూ రాములు చెప్తున్న పట్టించుకోకపోవడం కొంత అసహనానికి గురైంది. అయితే భరత్ వ్యవహారం గువ్వల బాలరాజు ఖండిస్తున్నప్పటికీ ఇది మొత్తము భరత్ వ్యక్తి చైర్మన్ కాకుండానంటూ కొన్ని పుకార్లు చికార్లు అయితే జరుగుతాయి. అయితే ఈ నాగర్ కర్నూలు ప్రత్యేకంగా నాగర్ కర్నూలు జిల్లా తనదే నడవాలన్న పంతంతో గువ్వల పోతున్నాడంటూ కూడా పార్టీలో లుకలుకలు వినిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద రాములు గువ్వల బాలరాజు వ్యవహారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే రేపింది. ఆడియో రికార్డ్ కూడా బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. నా ఏరియాలో నీ కొడుకు ఫ్లెక్సీలు ఏంటి అంటూ కూడా ఒక ఆడియో రికార్డ్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి ఏమంటున్నాడు బాలరాజు? అయితే తాను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నానని, తన నియోజకవర్గంలో భరత్ వ్యవహారం కొంత ఇబ్బంది కలిగిస్తుందని మొదట్లోనే మీకు చెప్పానంటూ రాములు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం కొంత ఇబ్బంది కలిగిస్తుందని రాములకి నేరుగా చెప్పినప్పటికీ రాముడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఎక్కడైనా ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు అంటూ చెప్పిన సందర్భంలో కొంత ఆగ్రహం వెలిగించినట్టు తెలుస్తుంది మనకు. అయితే మొత్తంగా నేరుగా ఇలా విమర్శించడం మాత్రం కొంత సంచలనం రేపిందని చెప్పని. అయితే ఈ వ్యవహారం మొత్తం ఆడియో నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏదైనా చేసుకో, కానీ తన నియోజకవర్గంలో ఇటువంటి రాజకీయాలకు తావు లేదంటూ నేరుగా చెప్పారని, నేరుగా చెప్పడంతో రాములు కూడా ఈ విషయాన్ని మొత్తం పార్టీ అధిష్టానం దృష్టిలో తెస్తానంటూ గువ్వల బాలరాజు గట్టిగానే చెప్పడం కొంత అదే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.